లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు రిలేషన్షిప్ అడ్వైజర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ గారు ఉన్నారు. సో ఒక మంచి టాపిక్ మాట్లాడుకుందాం. చాలామంది వాళ్ళ భార్యల దగ్గర అన్ని ఫీలింగ్స్ పంచుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు కూడా కొంచెం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం, ఇది అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కామన్గా జరుగుతుంది. సో ఓపెన్గా ఇద్దరు మాట్లాడుకోలేకపోతున్నారు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు అవుతున్నాయని చెప్పి చాలామంది ఈ మధ్యన కంప్లైంట్ చేయడం మాకు మెసేజెస్లో ఇన్బాక్స్లో వచ్చినాయి అనమాట. సో దాని గురించి మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ దర్శన్. బాగున్నారండి? బాగున్నాను. హౌ యూ? చాలా బాగున్నాను మ్యామ్. ఇంతకీ నీ ప్రశ్న ఏంటి? అదేనండి, ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతున్నాయంట. మొన్న అదేదో రెస్టారెంట్లో రైతా ఇవ్వలేదని చంపేశాడంట. గొడవ ఇద్దరికి వెయిటరే కస్టమర్ని చంపేశాడంట. సో సేమ్ నడుస్తుంది అనమాట. కూరలో ఉప్పు ఎక్కువైందని ఏదో చిన్న కమెంట్ చేసినందుకు గొడవలు అయ్యి అది డివోర్స్ దాకా వెళ్ళిపోవడం, లేదంటే కొట్టుకోవడం దాకా వెళ్ళడం. సో ఇంత అవుతున్నాయి. అది ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అది చిన్న గొడవలాగే కనిపిస్తుంది. ఒకసారి రూట్స్కి వెళ్తే అరే ఉప్పు కోసమా మనం, లేదంటే పంచదార కోసమా అని చెప్పి గుర్తు తెచ్చుకుంటున్నారు. సో ఎందుకు రీజన్ ఏమై ఉంటుందంటారు? మనం జనరల్ పబ్లిక్ గురించి పక్కన పెడితే రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ డైవోర్స్లు అన్నిటికి పెద్ద పెద్ద కారణాలు ఉండట్లా ఇది వరకుట్లాగా. అలా అని చెప్పి అడ్జస్టబుల్ మెంటాలిటీ మిస్ అయిపోయింది దర్శన్, అడ్జస్ట్ అవ్వట్లేదు అని కూడా అనలేం. చాలా అడ్జస్ట్ అవుతున్నారు, అబ్బాయిలు అవుతున్నారు, అమ్మాయిలు అవుతున్నారు. బట్ అయినా సరే చిన్న చిన్న రీజన్స్కి ఎందుకు మేడం విడిపోతున్నారు? నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా. రీజన్ లెస్గా కనిపిస్తుంది చూసే వాళ్ళకి, బట్ పడేవాడికి తెలుస్తుంది బాధ ఏంటో అనేది ఇరు వర్గాల వర్షన్. అండ్ భరించి 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 సహించిన తర్వాత 25 ఏళ్ళకి డివోర్స్ తీసుకునే కేసులు పెద్ద పెద్ద స్టార్స్వి బయటకు వస్తుంటే 2-3 months, 2-3 days, 2-3 weeks, 2-3 years డివోర్స్లు కూడా వస్తున్నాయి. వీటిలన్నిటికీ మూల కారణము సహించటం, భరించటం వరకే ఆగిపోతున్నారు, క్షమించలేకపోతున్నారు. నువ్వు సహిస్తున్నావు, నువ్వు భరిస్తున్నావు. సో అంటే నువ్వు సప్రెస్ చేస్తున్నావు, ఎమోషన్ని క్యామోఫలైజ్ చేస్తున్నావు. మస్పూస్ మారేడుకాయ చేసి ఏం జరగలేదు అని మళ్ళీ నువ్వు యూ గెటింగ్ ఇన్ టు రిలేషన్షిప్. తర్వాత ఇప్పుడు అన్న మాట కన్నా చిన్న మాట అన్నా నీకు కోపం పెరుగుతుంది, సప్రెస్ చేస్తున్నావు. మళ్ళీ దాన్ని ఓకే వీ షుడ్ అడ్జస్ట్, వీ షుడ్ అండర్స్టాండ్ అంటున్నావు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ మళ్ళీ ఇంకోటి ఏదో పెద్దది రిపీట్ అయినప్పుడు బ్లాస్ట్ అయిపోయి ఇంకా నాకు వద్దు, నేను భరించలేను అంటున్నారు. సో భరించలేకపోవడం కాదు, భరిస్తున్నారు. సహించలేటం కాదు, సహిస్తున్నారు. క్షమించి అంటే కంప్లీట్ చేసుకోవడం అంటారు దీన్ని. అంటే ఒక దరిద్రమో లేకపోతే ఒక డిజాస్టరో జరిగింది, దానికి మీరేం ఫీల్ అయ్యారు? ఎస్పెషల్లీ భార్యాభర్తల రిలేషన్షిప్ అవనివ్వు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అవనివ్వు, లివింగ్ టుగెదర్ అవనివ్వు, అత్త మామ వర్సెస్ కోడలు, అత్త మామ వర్సెస్ అల్లుడు అవనివ్వు, ఎక్కడైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు సహించండి, భరించండి అని మాత్రమే చెప్తున్నారు. క్షమించి అంటే ఫర్గివ్నెస్ అంటే ఓకే పోన్లే, క్షమించకపోతే ఎట్లా మేడం మేము మళ్ళీ మాట్లాడుతున్నామని ప్రశ్నించే వితండవాదులు కూడా ఉన్నారు. కరెక్ట్. సో క్షమించడం డజంట్ మీన్ ఇలా ఎలా తుడుచుకొని వెళ్ళిపోవడం కాదు. క్షమించటము మీన్స్ మీరు ఆ ఎమోషన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు, వాళ్ళు కూడా చేయకుండా ఉండటానికి మీరు ఎట్లాంటి స్థితి గతి పరిస్థితిని క్రియేట్ చేసుకొని కంప్లీట్గా ఆ ఎమోషన్ని మీరు విత్డ్రా చేసుకుంటే మీ లోపలే ఉంటుంది. వదిలేసి క్లెన్స్ చేసుకొని ఒక కొత్త పాసిబిలిటీని క్రియేట్ చేస్తే ఫర్గివ్నెస్కి క్షమించిన తర్వాత మళ్ళీ మన ఇద్దరం మళ్ళీ పాత రిలేషన్షిప్ లాగే మళ్ళీ ఉందామా, ఇంకా క్లీన్ అయిపోయింది లోపలేమి, నీకు ఆ వాసన, దరిద్రము వాసన, ఎమోషనల్ ట్రామా లేనప్పుడు ఏమవుతుంది, హాయిగా ఉంటుంది. అది చెయ్యాలి అంటే కష్టం, అంత ఈజీ కాదు. పక్కన వాళ్ళని పిలవాలి, వాళ్ళు మనల్ని మాటలు పడాలి, మనం వాళ్ళనేది కూడా వాళ్ళు పడాలి. అప్పుడే ఫర్గివ్నెస్ అనే స్టేజ్లో మళ్ళీ క్షమించటము, సహించటము, భరించటం 3 వస్తాయి. ఆ కాన్వర్జేషన్లో కాన్ఫ్లిక్ట్ వస్తుంది, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అరుచుకొని వెళ్ళిపోకుండా. ద కాంటెక్స్ట్ ఎజెండా ఆఫ్ దిస్ మీటింగ్ ఏంటంటే దీన్ని కంక్లూడ్ చేసుకొని ఒక కొత్త హాయిగా ఉండే పాసిబిలిటీ క్రియేట్ చేసుకోవడం అనే కమిట్మెంట్కి వచ్చి ఒక 2 గంటలు కావాలంటే కొట్టుకోండి, తిట్టుకోండి, అరుచుకోండి, బట్ లోపల ఉన్నదంతా కక్కేయండి. కక్కలేదనుకో అదంతా లోపల పట్టేస్తుంది మనకి. దట్స్ కాల్డ్
ఎమోషనల్ బాడీ అంటారు దాన్ని. ఎమోషనల్, ఇప్పుడు ఫిజికల్ బాడీకి నీకు సడన్గా ఎవరైనా వచ్చి నీ మీద రంగులు పూస్తే కడుక్కుంటావు, నువ్వు కనిపిస్తుంది నీకు, యూ విల్ సీ ఇక్కడ ఇది ఉంది అని చెప్పి ఇక్కడ ఇంకో బాడీ వాష్ వేస్తావు, హోలీ రోజు అన్ని కడుక్కుంటావు. బట్ ఎమోషనల్ బాడీకి ఎట్లా తెలుస్తుంది? నీ సహించలేని తరం, భరించలేని తనం, ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలా చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అవుతున్నావంటే ఏదో ఒక పెద్ద విషయాన్ని సప్రెస్ చేసావని. సో ఎప్పుడైతే ఆ సప్రెషన్ని, ఎమోషన్స్ని ప్రాసెస్ చేసి ఎవరైతే కాజ్ చేశారో వాళ్ళ మీద కాకుండా ప్రతి ఒక్కరి మీద కోపం వస్తూ ఉంటుంది. ఎవరైతే కాజ్ చేశారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడే అర్హత, ధైర్యము, స్థితిగతి లేనప్పుడు సప్రెస్ చేసుకుంటాం. సో అలాంటిది ఎక్కడుందో చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి సావధానంగా కంక్లూడ్ చేసుకొని ఒక మంచి పాసిబిలిటీని క్రియేట్ చేసుకున్నప్పుడు దర్శన్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ వస్తుంది. అప్పుడు చిన్న ప్రాబ్లము పెద్దగా గొడవ పెట్టుకొని వదిలేసే బదులు పెద్ద ప్రాబ్లం వచ్చినా చాలా చిన్నగా సర్దుకుపోతారు. ఇది సొల్యూషన్. సూపర్. సేమ్ పాయింట్ మీద ఒక సినిమా వచ్చింది మ్యామ్, ప్రియదర్శి ఒక సినిమా వచ్చింది అనమాట. సేమ్ చెప్తారు కన్క్లూడ్ చేసినప్పుడు. మీరు చూడలేదు, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నాకు గుర్తొచ్చింది. అంటే ఒక డైరెక్టర్ కూడా చెప్పాడు ఇదే మెసేజ్. ఎలా అంటే లాస్ట్లో అంట మీకు ఎందుకు గొడవలు అవ్వవు అని చెప్పి అడుగుతారనమాట. ప్రియదర్శి హీరోయిన్ ఆనంది అని ఒక ఆమె. సో ఎందుకు గొడవలు అంటే మేము ఎన్ని గొడవలైనా లాస్ట్లో చాయ్ పెట్టుకుని తాగి సెటిల్ చేసుకుంటాం, కన్క్లూడ్ చేసుకుంటాం అప్పుడు అని చెప్పి. సో ముందే పెళ్లి చూపుల్లోనే అడుగుతుంది అమ్మాయి, ఏమనంటే నీకు చాయ్ పెట్టడం వచ్చా, నేను చేసుకోబోయే హస్బెండ్కి చాయ్ పెట్టడం రావాలి, మాకు ఎన్ని గొడవలైనా ఆ రోజు చాయ్ తాగి మేము సెటిల్ చేసుకునే పడుకోవాలి అని చెప్తుంది అనమాట. సో మీరు ఇప్పుడు చెప్తుంటే లాస్ట్లో అది గుర్తొచ్చింది. బట్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్తాను దర్శన్, ఈ చాయ్ తాగి కబుర్లు చెప్పుకునేలాగా ప్రతి ప్రాబ్లము ఉండదు అంటారు, ప్రతి ఇష్యూ, ప్రతి కాన్వర్జేషన్ ఉండదు. ఓకే, అదేంటనేది మళ్ళీ ఎపిసోడ్లో చెప్తాను. Sure. Thank you ma'am, thank you so much for your valuable information and time. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.